నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. నిన్న కొరియన్ కనకరాజు సినిమా ఈవెంట్లో చిరంజీవి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్స్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తక్కువ బడ్జెట్లో సినిమాలు తీయండి, మంచి అవుట్పుట్ తీసుకురండి అని మాట్లాడడం జరిగింది. అలాగే నాగార్జున గారు పల్లబురుసు అనే ఈవెంట్లో కూడా తక్కువ బడ్జెట్లో మంచి స్క్రిప్ట్తో మా దగ్గర రండి, వీఆర్ వెల్కమ్, మంచి స్క్రిప్ట్ ఉంటే మేమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొవైడ్ చేసి మీకు హెల్ప్ చేస్తామని మాట్లాడడం జరిగింది. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్ నమస్తే. నమస్తే. అంటే చిరంజీవి గారు డైరెక్టర్లను వార్న్ చేశాడు. వార్న్ చేయటం అంటే బడ్జెట్కి సంబంధించి కొంత స్పృహతో ఉండండి అని చెప్పాడు ఆయన. విపరీతంగా ఖర్చు పెట్టిస్తున్నారు, నిర్మాతల్ని నలిపేస్తున్నారు అన్నాడు ఆయన. నిర్మాతల్ని నవిలేయకండి, నిర్మాతలకి కొంచెం డబ్బులు వచ్చే ప్రాజెక్టులు డిజైన్ చేయండి అంటే ఇప్పుడు డైరెక్టర్ సెంట్రిక్గానే ఇండస్ట్రీ నడుస్తోంది. అంటే ఒక రైటర్ అనేవాడు లేడు. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక ప్రొడ్యూసరు ఒక రైటర్ని పెట్టుకుని ఒక కథ తయారు చేసి ఆ తర్వాత దీనికి ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది, ఏ హీరో అయితే బాగుంటాడు అని ఆయన అనుకుని వాళ్ళని అప్రోచ్ అయ్యేవాడు. అలా ప్రొడ్యూసర్ వైపు నుంచి డ్రైవ్ మొదలయ్యేది. ఇప్పుడు అలా జరగట్లా. ఇప్పుడు రైటర్ అనేవాడు లేడు ఇండస్ట్రీలో. రైటర్ అనే పోస్ట్ లేదు, అది వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు డైరెక్టర్లే ఒక పాయింట్ అనుకుని, ఒక కాన్సెప్ట్ అనుకుని వెళ్ళి హీరోలకు చెప్తున్నారు. నేరుగా చెప్పేస్తే ఇది బాగానే ఉంది, దీనిలో ఈ కరెక్షన్స్ చేసుకునిరా, మనం చేద్దాం ఈ ప్రాజెక్ట్ అంటాడు హీరో గారు. వారు చెప్పిన కరెక్షన్స్ అన్నీ చేసుకుని ఓకే అనిపించుకున్న తర్వాత అప్పుడు ప్రొడ్యూసర్ని వెతుకుతున్నారు. రివర్స్ అయిపోయింది సార్. రివర్స్ అయిపోయింది అంటే నిర్మాత నుంచి మొదలయ్యేటువంటి ప్రక్రియ పోయి ప్రొడ్యూసర్ అనేవాడు థర్డ్ పార్టీగా మారాడు. మారిన తర్వాత ఇప్పుడు డైరెక్టరే కీలకం కాబట్టి ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టేవాడు మాత్రమే. ఇదివరకు రోజుల్లో ప్రతి దానిలోనూ ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇప్పుడు అలా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ప్రొడ్యూసర్లు తక్కువ ఉన్నారు. డైరెక్టర్ మీదే డిపెండెన్సీ. సో డైరెక్టర్లకి ఈయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఏంటంటే మీరు బాధ్యతగా ఉండండి. కొరియన్ కనకరాజు సినిమా చూసినప్పుడు దీనికి చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటారే అనిపించింది నాకు. తీరా అడిగితే అంత కాదన్నారు. అంటే తక్కువ బడ్జెట్లో ఆ ఎఫెక్ట్ తీసుకొచ్చాడు అతను. ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది అతనికి. తక్కువ డబ్బుల్లో పని జరగటానికి, అంటే తక్కువ పని గంటల్లో, తక్కువ పని దినాల్లో గనక పని పూర్తి చేస్తే చాలా డబ్బులు మిగులుతాయి. అందుకని అక్కడ అతను కాన్సన్ట్రేట్ చేసి పక్కా ప్లాన్తో సినిమా షూటింగు జరిపాడు. అందుకని చాలా డబ్బులు మిగిలినాయి. ఆ మిగిలిన డబ్బులు కూడా ప్రాఫిట్టే. కనుక ఇలాంటి డైరెక్టర్లు కావాలి. ప్రతి ఒక్కడు నేర్చుకోండి. ఒక కథ డిజైన్ చేసుకుని హీరోని కన్విన్స్ చేసి ప్రొడ్యూసర్ని ట్రాప్ చేసి ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కించడం అనేది ఎంత ఇంపార్టెంటో అనవసరమైన ఖర్చులు పెట్టించకండి. మీరు ఈ రేంజ్ సినిమా మేము తీయగలము అని ప్రపంచానికి ఒక టెంప్లెట్ చూపించుకోవటానికి, లేదు ఒక పాస్పోర్ట్ చూపించుకోవటానికి నిర్మాతల డబ్బులతో ఆడుకోకండి. మీరు దానికి సంబంధించి వేరే బయట ఏదైనా చేసుకోండి. అంతే తప్ప నిర్మాతల డబ్బులతో ఈ గేమ్స్ అన్నీ నడపద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చి మీరు అలర్ట్గా ఉండండి అని చెబుతూ ఇది జరుగుతోంది బయట అనేది కూడా. అంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు బాబీ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు ఆయన. దానికి సంబంధించి కూడా లీకేజీలు ఉన్నాయి. నిన్న మీటింగ్లో, నిన్న ఆయన ఉపన్యాసంలో తన బర్త్డే సందర్భంగా దానికి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారు, టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు అని చెబుతూ కదిరి అనే మాట అనేసాడు ఆయన. అంటే కదిరి నరసింహుడు అనేది టైటిల్ కావచ్చు అని జనాలు మాట్లాడేసుకుంటున్నారు. ఇదొక గొడవ నడుస్తోంది. చిరంజీవి గారు ఈ టైటిల్ రివీల్ చేయడంతో పాటు అది అంటే లీక్లు ఇస్తాడు ఆయన అని ఒక పేరు ఉంది ఆయన మీద. అలా ఆ సాంప్రదాయం ప్రకారం ఆయన ఒక లీక్ అయితే ఇచ్చాడు.
ఇచ్చి ఆ సినిమా కూడా ఇదే పద్ధతి ఆయన ఏదైతే చెప్పాడో అంతే కంపాక్ట్గా నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. రైట్, ఒక హింట్, ఒక లీక్ కనిపిస్తుంది. ప్రతి ప్రాజెక్ట్ని ఇలాగే చేయాలి అంటున్నాడు ఆయన. అలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు మిగలాలి, అలా డిజైన్ చేయండి అని చెప్తున్నా డైరెక్టర్లకి. అవును. అలాగే ఇప్పుడు మనం నాగార్జున గారిని తీసుకుందాం సార్. నిన్న పల్లవరుసు ఈవెంట్లో కూడా ఆయన చెప్పారు, కొత్త స్క్రిప్ట్స్ ఉంటే వీఆర్ వెల్కమ్, అన్నపూర్ణ స్టూడియోస్లో చేద్దాము, కొలాబరేట్ అయి చేద్దాము, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మేము ప్రొవైడ్ చేస్తాం అంటున్నారు. దీని గురించి ఏం మాట్లాడుతుంది సార్? అంటే ఒక టీంని ఏదో ఏర్పాటు చేశారు అక్కడ. అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ అన్ని విభాగాల్లోనూ ట్రైన్ అవుతున్న యూత్ ఉంది. ఆ యూత్ని వాడుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఓకే. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాడుకోండి, ఏదైనా సరే అన్నపూర్ణ కాంపౌండ్లో ఉన్నవన్నీ వాడుకోండి. ఒక కంటెంట్ జనరేట్ చేయండి. ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే స్ట్రైకింగ్గా ఉండాలి. డబ్బులు ఖర్చు లేకుండా సినిమా తీసి దాని నుంచి భారీగా డబ్బులు సంపాదించటం. ఈ పద్ధతిలో ఒక స్కెలిటన్ ఏదో ఉంది అక్కడ ఆయన బ్రెయిన్లో. ఆ స్కెలిటన్ని ఆచరణలోకి తీసుకురావడం కోసం ఈ ప్రకటన చేశాడు. ఓకే. మీరు ఎవరైనా సరే ఒక పాయింట్తో కథ రాసుకురండి, వస్తే ఒక టీం ఏర్పాటు చేశారు అక్కడ. ఆ టీం వారు వింటారు కథలు, విని వాళ్ళు ఓకే అనుకున్నవి తీసుకొచ్చి ఈయన ముందు పెడతారు. అప్పుడు ఈయన వాటిని ఫైనలైజ్ చేస్తాడు. అంటే చూసి జాగ్రత్తగా ఏది బెటరు ఏది కాదు అనేది అనుకుని ఫైనలైజ్ చేసి ఒక ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళు సినిమాలు తీస్తారు అక్కడ. వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళక్కర్లేదు, ఆర్టిస్టుల సెలక్షన్ నుంచి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఓకే. వచ్చిన డబ్బుల్లో మీకేదో డబ్బులు ఇస్తారు, మొదట పేమెంట్లు ఉండవు. ఓకే. అందుకని ఈ మేరకు ఇండస్ట్రీని ప్రిపేర్ చేయాలనేది ఆయన ఉద్దేశం. సో అలా అందుకని మాట్లాడాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. ఇంట్రో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.